రియల్ ఎస్టేట్ అనేది సపరేట్ వింగ్, ఈ టీవీ యూట్యూబ్ ఛానల్స్కు సంబంధించింది సపరేట్ వింగ్. మీరు ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఇది ఎట్లుంది సార్ అని అంటే, ఇది యూట్యూబ్ ఛానల్ వచ్చేసే వరకు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆలోచన ఉంటుండే, నేను కూడా ఒక మంచి సెలబ్రిటీని కావాలి. దాని తర్వాత నాతో పాటుగా నేను ఒక 100 మంది దగ్గర వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి. ఇట్లాంటి ఆలోచనలతోటి నేను పెరిగినటువంటి వాతావరణం ఏంటంటే చాలా లో స్టేజ్ నుంచి వచ్చిన, జీరో స్టేజ్ నుంచి అనుకోండి మీరు అనేది. 18 ఇయర్స్ లోపలికి బిజినెస్లోకి వచ్చిన. వెరీ గుడ్. 18 ఇయర్స్లో బిజినెస్కి వచ్చినప్పుడు ఆ 18 ఇయర్స్లోనే నాకు 19 ఇయర్స్ ఉన్నప్పుడు నా మ్యారేజ్ అయింది. నేను 20 బాల్య వివాహం అనేది ఏం కాదు, జనరల్గా వయసుకు వచ్చిన తర్వాత మనకు జనరల్గా ఉండనే ఉంది 18 ఇయర్స్ 21 ఇయర్స్ అని. మనుషులు ఏంటి, ఏ విధంగా మార్కెట్ ఏ విధంగా ఉంది అనేది. ఆ టైం లోపల మాకు ఒకటి వచ్చింది ఏంటంటే, అప్పట్లో నాది ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ యాక్చువల్గా. ఓకే. నేను చదువుకున్న చదువు ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ లోపల ఈ టీవీలు జిల్లో వచ్చినాయి అన్నమాట. ఓకే. ఆ జిల్లు ఆలోచనతోటే ఎప్పటి నుంచో మనం ఫీల్డ్కి రావాలి, మనం కూడా ఏదో రకంగా టీవీలో కనబడాలనే ఆలోచనతోటి, ఎవరి దగ్గరకు పోతే మనను ఎవరు కేర్ చేయడు కాబట్టి మనంతా మనమే సొంతంగా సెటప్ చేసుకుందామనే ఆలోచనతోటి ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది అనమాట. మంచి డబ్బులు రావాల్సిన వ్యాపారం ఏందంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ అనేది తెలుసుకున్నాం. ఈ రోజుల్లో అనే కాదు, అంటే మా రియల్ ఎస్టేట్ రావడానికి ఆస్కారంగా చాలా రకాలైనటువంటి ప్రోద్బలాలు ఉన్నాయి. పరిస్థితుల అనుకూలంగా అనుకోండి. ఓకే. దాంతో రియల్ ఎస్టేట్కి వచ్చిన. రియల్ ఎస్టేట్ నడిపించుకుంటూ కూడా ఈ టీవీ కూడా నడిపిస్తున్నాను అనమాట. అంటే నా జిల్లా ఏంది, నాతో పాటుగా ఒక 100 మందిని నేను నా జీవితం లోపల బాగు చేయాలి, నడిపియాలి, వాళ్ళ జీవితాలను కూడా ఒక 100 మందికి ఉపాధి కల్పించాలి ఆలోచనతోటి నేను అప్పటి నుంచి అలాగే ఉన్నా. ఇప్పుడు అదే విధంగా నా నడకతోని నడుస్తున్నాను అనమాట. అంగడి అంటే తెలుసు కదా, తెలుసు. మార్కెట్ మండే మార్కెట్, ఇట్లా వీక్లీ మార్కెట్స్ అవుతుంటాయి. ఆ మార్కెట్లల్లో మేము ఊర్లో పండినటువంటి కూరగాయలు అయితేనేమి, ఏవైనా దోసకాయలు అనుకోండి, అప్పట్లో ఉంటాయి కదా, మిరపకాయలు, దోసకాయలు, టమాటాలు, ఇలాంటివి ఊర్లో కొనుక్కొని మేము ఎడ్ల బండి మీద వచ్చేసి ఇక్కడ ఆమన్గల్, కల్వా కుర్తి, అక్కడ చారకొండ, ఇలాంటి ఊర్లలో అంగళ్ళు అవుతుండే. రోజుకొక దగ్గర, అంటే వీక్లీ ఒక్కొక్క దగ్గర. ఇప్పుడు ఉన్నటువంటి అంగళ్ళ లాగానే. అవునండి. అప్పుడు మా ఊర్లో కొనుక్కున్నటువంటి వ్యవసాయం సంబంధించిన కూరగాయలను తీసుకెళ్ళి అంగట్లో కూర్చొని అమ్ముకున్నాం. ఆ స్టేజ్ నుంచి అప్పటి నుంచి కూడా చదువుకున్న రోజులలో అవి చాలా పూర్ ఏజ్ నుంచి. నమస్తే, నా పేరు సయ్యద్ బురాన్. నేను నాదా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చానండి. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు వ్యాపారవేత్త, CEO, బహుముఖ ప్రజ్ఞాశాలి, వివిధ రంగాల నుండి ఆయన చాలా విశిష్టమైన వ్యక్తి. ఆయన ఎవరో కాదండి, ఎం వెంకటేశ్వర్లు గారు. ఆయన అందరూ వెంకటేష్ అంటేనే గుర్తుపడతారు కాబట్టి సార్ నేను వెంకటేష్ అనే పేరుతో నేను సంబంధిస్తాను. వెంకటేష్ సార్, నమస్తే సార్. నమస్కారం బురాన్ గారు. బాగున్నారా సార్? అంత బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. మా నవత టీవీకి వచ్చినందుకు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు మా యొక్క నమస్కారాలండి. సార్, మీరు నవత టీవీ CEO, ఫౌండర్ మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తారని ఉన్నారు. అవును. రియల్ ఎస్టేట్ అనేది సపరేట్ వింగ్, ఈ టీవీ యూట్యూబ్ ఛానల్స్కు సంబంధించింది సపరేట్ వింగ్. మీరు ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఇది ఎట్లుంది సార్ అని అంటే, ఇది యూట్యూబ్ ఛానల్ వచ్చేసే వరకు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆలోచన ఉంటుండే, నేను కూడా ఒక మంచి సెలబ్రిటీని కావాలి. దాని తర్వాత నాతో పాటుగా నేను ఒక 100 మంది దగ్గర వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి. ఇట్లాంటి ఆలోచనలతోటి నేను
నేను పెరిగినటువంటి వాతావరణం ఏంటంటే చాలా లో స్టేజ్ నుంచి వచ్చిన. ఓకే. లో స్టేజ్ నుంచి వచ్చినప్పుడు కష్ట నష్టాలు ఏంటి, జీరో స్టేజ్ నుంచి అనుకోండి మీరు అనేది. ఆ వచ్చినప్పుడు కష్ట నష్టాలను చూసుకొని సమకాలీన రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి. నాకు ఇప్పుడు 57 years. నేను బిజినెస్లోకి వచ్చింది ఒక 18 years లోపలికి బిజినెస్లోకి వచ్చిన. వెరీ గుడ్. 18 yearsలో బిజినెస్కి వచ్చినప్పుడు ఆ 18 yearsలోనే నాకు 19 years ఉన్నప్పుడు నా మ్యారేజ్ అయింది. నేను 20 బాల్య వివాహమా? బాల్య వివాహం అనేది ఏం కాదు, జనరల్గా వయసుకు వచ్చిన తర్వాత మనకు జనరల్గా ఉండనే ఉంది 18 years 21 years అని. అవును. ఆ టైం లోపల జనరల్గా బిజినెస్లోకి వచ్చేసిన తర్వాత బిజినెస్ చేసుకుంటూ కూడా మనము అన్ని రకాలైన జీరో స్టేజ్ నుంచి చూసుకుంటూ వచ్చినాం అనమాట. ఆ బిజినెస్ లోపల మనుషులు ఏంటి, ఏ విధంగా మార్కెట్ ఏ విధంగా ఉంది అనేది. ఆ టైం లోపల మాకు ఒకటి వచ్చింది ఏంటంటే, అప్పట్లో నాది ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ యాక్చువల్గా. ఓకే. నేను చదువుకున్న చదువు ఎలక్ట్రానిక్స్. ఓకే. ఎలక్ట్రానిక్స్ లోపల ఈ టీవీలు ఇవన్నీ కూడా మనకు కొంచెం జిల్లో వచ్చినాయి అన్నమాట. ఓకే. ఆ జిల్లు ఆలోచనతోటే ఎప్పటి నుంచో మనం ఫీల్డ్కి రావాలి, మనం కూడా ఏదో రకంగా టీవీలో కనబడాలనే ఆలోచనతోటి ఎవరి దగ్గరకు పోతే మనను ఎవరు కేర్ చేయడు కాబట్టి మనంతా మనమే సొంతంగా సెటప్ చేసుకుందామనే ఆలోచనతోటి ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చిందనమాట. ఓకే. దీంతో పాటుగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్లో నడవాలి అని అంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఈ ఫీల్డ్లో డబ్బులు కావాలంటే మన దగ్గర డబ్బులు అనేది సృష్టించాలి. డబ్బులు సృష్టించాలంటే వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలంటే మంచి డబ్బులు రావాల్సిందే. వ్యాపారం ఏంది అని అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ అని తెలుసుకున్నాను ఈ రోజుల్లో. అయితే ఈ రోజుల్లో అనే కాదు, అంటే మా రియల్ ఎస్టేట్ రావడానికి ఆస్కారంగా చాలా రకాలైనటువంటి ప్రోద్బలాలు ఉన్నాయి. పరిస్థితులు అనుకూలంగా అనుకోండి. ఓకే. దాంతో రియల్ ఎస్టేట్కి వచ్చిన. రియల్ ఎస్టేట్ నడిపించుకుంటూ కూడా ఈ టీవీ కూడా నడిపిస్తున్నాను అనమాట. అంటే నా జిల్లా ఏంది, నాతో పాటుగా ఒక 100 మందిని నేను నా జీవితం లోపల బాగు చేయాలి, నడిపియాలి. వాళ్ళ జీవితాలను కూడా ఒక 100 మందికి ఉపాధి కల్పించాలి ఆలోచనతోటి నేను అప్పటి నుంచి అలాగే ఉన్నా. ఇప్పుడు అదే విధంగా నా నడకతోని నడుస్తున్నాను అనమాట. వెరీ గుడ్. చాలా సంతోషం. అది అయితే మీరు చెప్పారు కదా, కింది నుంచి వచ్చాను అంటున్నారు కదా, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ చదువు ఇవన్నీ ఎక్కడ జరిగాయి? అంటే మాది మహబూబ్నగర్ జిల్లా. అప్పుడు మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, కల్వకుర్తి తాలూకా, వెల్దండ మండలం, భైరాపూర్ విలేజ్ అని ఒక చిన్న పల్లెటూరు. ఓకే. మా ఫాదరు, మేము కిరాణా బిజినెస్ మాది. ఓకే. చిన్న బిజినెస్ నుంచి కూడా మా నాన్న ఒరిజినల్గా ఈ అంగడి అంటే తెలుసు కదా, తెలుసు. మార్కెట్ మండే మార్కెట్, ఇట్లా వీక్లీ మార్కెట్స్ అవుతుంటాయి. మార్కెట్స్ అవుతున్నాయి. ఆ మార్కెట్లల్లో మేము ఊర్లో పండినటువంటి కూరగాయలు అయితేనేమి, ఏవైనా దోసకాయలు అనుకోండి, అప్పట్లో ఉంటాయి కదా, మిరపకాయలు, దోసకాయలు, టమాటాలు, ఇలాంటివి ఊర్లో కొనుక్కొని మేము ఎడ్ల బండి మీద వచ్చేసి ఇక్కడ ఆమన్గల్, కల్వకుర్తి, అక్కడ చారకొండ, ఇలాంటి ఊర్లలో అంగళ్ళు అవుతుండే. రోజుకొక దగ్గర, అంటే వీక్లీ ఒక్కొక్క దగ్గర. ఇప్పుడు ఉన్నటువంటి అంగళ్ళ లాగానే. అవునండి. అప్పుడు మా ఊర్లో కొనుక్కున్నటువంటి వ్యవసాయం సంబంధించిన కూరగాయలను తీసుకెళ్ళి అంగట్లో కూర్చొని అమ్ముకున్నాం. ఆ స్టేజ్ నుంచి అప్పటి నుంచి కూడా చదువుకున్న రోజులలో అవి చాలా పూర్ ఏజ్ నుంచి వచ్చినాం అనమాట. అక్కడ అది మార్కెట్లోకి మేము అంగట్లో రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి పక్కనే ఉన్న పెద్ద మార్కెట్లోకి వచ్చి అమ్ముకునే వాళ్ళము. దాని తర్వాత అక్కడ మా కిరాణా షాప్ చిన్నగా ఉండే. ఊళ్ళో ఉన్నటువంటి కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా మా దగ్గర ప్రతి ఒక్క ఐటెం దొరుకుతున్నాయి అనమాట. ఏదైనా ఐటెం కావాలి అని అన్నప్పుడు మా దగ్గరలో ఉన్నటువంటి 20 అనేది ఊరు ఉంటుండే. ఆ 20 ఊరికి వెళ్ళి కొలుకులపల్లి దగ్గర ఉంటుంది. 20 ఊరు దగ్గర మాకు ఒక 6-7 kilometers అవుతుంది. ఇమీడియట్లీ సైకిల్ మీద వెళ్ళి మేము ఐటెం తీసుకొని వచ్చి గంటన్నర లోపల కస్టమర్కి ఇచ్చేటవాళ్ళం అనమాట.
సైకిల్ మీద అప్పుడు అప్పుడు ఎట్లా ఉండాలంటే 2 కిలోలు 3 కిలోలు 5 కిలోలు ఈ విధంగా సైకిల్కి మూటలు కట్టుకొని వచ్చి కిరోసిన్ అప్పుడు ఎక్కువ ఊర్లల్లో కిరోసిన్ ఎక్కువ అవసరం ఉంటుండే. అప్పుడు విద్యుత్ దీపాలు లేవు, కరెంట్ లేదు కాబట్టి విద్యుత్ దీపాల గురించి కిరోసిన్ ఎక్కువ అవసరము పడుతుండే. అయితే అప్పట్లో పూర్వపు రోజులలో మేము చెప్పేది ఎప్పుడు అని అంటే 79, 75 రోజుల గురించి చెప్తున్నాను నేను. 1975 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం దగ్గర ఎమర్జెన్సీ ఇక అనుకోవచ్చు. మనకంత రాజకీయం మనకు అప్పట్లో తెలియదు. మనకి ఏంటంటే మనం ఉన్నామా పోయినామా మనం ఏంది అనేది ఆ రోజులలో కూడా అంటరానితనాలు ఇవన్నీ ఉంటుండే ఊర్లల్లో, పల్లెటూర్లల్లో. ఇప్పటికి కొంచెం తగ్గింది కానీ ఇప్పటికి ఉంది. లేదు సార్, ఇప్పుడు లేదు. లేదా? ఇప్పుడు చాలా 99%, 100% నిర్మూలన అయింది. అంటరానితనం అనేది ఎక్కడ కనబడదు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు అప్పట్లో నేనేమనుకుంటున్నాను ఇంకా అక్కడక్కడ విలేజెస్ లో ఉందేమో అనుకుంటున్నాను. లేదు సార్, అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను విలేజెస్ బాగా తిరిగేవాడిని. ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా విలేజెస్కి వెళ్తుంటాం కదా. వెరీ గుడ్. ఇప్పుడు అంటరానితనం అనేది లేదు. ఎస్సీలు బీసీలు ఇవన్నీ ఎవరు లేరు. వాళ్ళు ఇంకా డామినేషన్ ఉంది. వాళ్ళ డామినేషన్ కూడా లేదు. అంత సార్ వాళ్ళు భయపెడుతుంటే కేసులు పెడతాం అది ఒకప్పుడు ఉండే సార్, ఇప్పుడు లేదు మళ్ళా. ఓకే. మీరు ఆ విషయానికి వస్తే ఇప్పుడు ఒకప్పుడు చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆ చట్టం అనేది అప్పుడు ఉంటుండే, కానీ ఇప్పుడు మ్యాక్సిమంగా లేదు. ఓకే. అప్పట్లో ఉత్తనే భయపడ్డది. ఇప్పుడు చట్టంలో మార్పులు చేసుకుంటూ వచ్చే వరకు చేంజెస్ అయినాయి ఇప్పుడు. అయితే పరిస్థితి ఏంది అని అంటే అప్పట్లో ఉన్నటువంటి టైం లోపల మేము మా మదరు బట్టలు కుట్టేది. బట్టలు కుట్టి ఊర్లో వాళ్ళకి బట్టల షాప్ పెట్టుకోవడము. మేము చిన్న చిన్నగా మేము మేము మా 4 సిస్టర్సు, నేను ఒక అబ్బాయిని. మా కుటుంబ నేపథ్యం లోపల మీరు మగ పిల్లడు ఒక్కడు. మాకు నాకంటే పెద్దవాళ్ళు 3 సిస్టర్స్, నాకంటే చిన్న అమ్మాయి. మీ తర్వాత ఒక సిస్టర్? మా చిన్న ఆమె ఉంది నా తర్వాత. ఓకే. అట్లా మా కుటుంబ నేపథ్యం లోపల మా 2వ సిస్టర్ వచ్చేసి ఇక మేము కుటుంబం వ్యవహారం అనుకోండి, బిజినెస్ అనుకోండి, ఎట్లా వెళ్ళదీస్తున్నాము. 79, 76, 77లో మా 2వ సిస్టర్ మ్యారేజ్ అయింది. మా బావ BHLలో జాబు. ఆ నేపథ్యం లోపల నేను 79లో ఇక్కడికి రావడం జరిగింది. రామచంద్రాపురం ఎడ్యుకేషన్ అక్కడ 79 వరకు నాకు ఊర్లో 7th క్లాస్ వరకు అయిపోయింది. 79లో ఇక్కడికి మన రామచంద్రాపురం హై స్కూల్లో 8th క్లాస్ నుంచి నేను ఇక్కడ రావడము జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది నాకు ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఆ ఎడ్యుకేషన్ లోపల మనకు 8th to 10th వరకు ఎడ్యుకేషన్. ఇప్పుడు 79లో 79 అంటే 80 నుంచి 83 వరకు మన దగ్గర ఇక్కడ 10th క్లాస్ హై స్కూల్, JPHS హై స్కూల్లో. దాని తర్వాత గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం మనం మా సిస్టర్ దగ్గర ఉండి. దాని తర్వాత 83 to 85 వరకు సంగారెడ్డి ITI మనకు. సంగారెడ్డిలో ITI లోపల మన ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్. అప్పట్లో కొత్తగా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అనేది అభివృద్ధి చెందుతుంది అప్పుడే 85 లోపల. 83, 80 నుంచి అప్పట్లో నీకు టీవీలు అంటే ఎవరికి తెలియదు. టీవీలు కావచ్చు, అప్పట్లో రేడియోలు ఉంటుండే, టేప్ రికార్డర్స్, రేడియోస్. ఆ సబ్జెక్ట్స్ మనకు ITI లోపల మనం నేర్చుకున్నాం. రేడియో అండ్ టీవీ టెక్నాలజీ. 85లో మనం బయటకు వచ్చేసినాం. 85లో బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచన చేసుకున్నాం ఏంటంటే జాబ్స్ అప్పుడు పెద్దగా జాబ్స్ లేవు. ఏమున్నా దూరదర్శన్, రేడియో స్టేషన్లల్లో షాప్స్ ఏదన్నా ఉంటే DRDL, ఎలక్ట్రానిక్ మీ బ్రాంచ్ కి సంబంధించి లేవు, తక్కువ ఉండే. ఎలక్ట్రానిక్స్ బెంగళూరులో అయితే మంచిగా ఉంటుంది. దానికి మన ఏరియాలో లేవు. మేమైనా కూడా మాకు రిలేటెడ్ కంపెనీ ఏమైనా ఎలక్ట్రానిక్ కంపెనీ ఉంటే ప్రతి కంపెనీకి పోయేసి ఇంటర్వ్యూస్ ఇవ్వడము. అప్పట్లో మనకు ఎంప్లాయ్మెంట్ ఉంటుండే. అవును, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటుండే. ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుండే మన సబ్జెక్ట్ సంబంధించింది ఏంది అని. వాళ్ళు అక్కడ ఏమైనా పోస్టులు ఉంటే మనకి ఇంటర్వ్యూ పిలిచేటోళ్ళు. అట్లా మనకు దాంట్లో BHELలో అప్పుడు కొత్త కదా, BHELలో కూడా మనకు ఇంటర్వ్యూ వచ్చింది, అప్రెంటిస్. ఆ టైం లోపల ఏమైపోయిందంటే నాకు ఒకరోజు డేటు చేంజ్ అయిపోయింది.
అంటే తక్కువ పడిందా? ఒక్కరోజు ఎక్కువ అయింది. అచ్చా. తక్కువ ఉంటే ఏం కాదు, ఓకే, ఎక్కువైంది. ఎక్కువైంది. ఒక్కటే రోజు ఇంటర్వ్యూ టైంకు నాకు 1 డే 24 hours నా డేట్ ఆఫ్ బర్త్కు సర్టిఫికెట్కు చేంజ్ అయిపోయింది. ఏజ్ ఎక్సెస్ అయింది. ఏజ్ ఎక్సెస్ అయిపోయింది. ఓకే. ఏజ్ ఎక్సెస్ అయిపోయే వరకు నేను బిహెచ్ఎల్ జాబు మిస్ అయిపోయినా. ఓకే. ఆ రోజు నాడు బిహెచ్ఎల్ ఒకరోజు ఉండుంటే నేను బిహెచ్ఎల్ జాబ్ చేసేవాడిని. ఈ ఫీల్డ్కి రాకపోయి ఉండొచ్చు, మనకు ఐడియా లేదు. ఇక అంతే, అది మనం ఏదున్నా ఏది జరిగినా మన మంచికే అనుకొని, మీ డెస్టినీ ఇలా ఉంది, ఈ డెసిషన్ ఇలా ఉండొచ్చు, ఏది జరిగినా మన మంచిగా అనుకొని ఇక మనం ఆలోచన చేసుకొని ఏదైనా చేయాలి, వ్యాపారం చేయాలి. ఏం చేయాలి? అప్పట్లో కొత్తగా టీవీలు రేడియోలు ఉంటుండే. రేడియోలు తయారు చేయడము, టేప్ రికార్డర్లు తయారు చేయడము. అంటే షాప్ ఏమైనా పెట్టారా? ఎలక్ట్రానిక్ షాప్ ఫస్ట్ ఇంట్లో చేసేవాడిని. ఓకే. ఇంట్లో చేసేవాడిని. తయారు చేసి అప్పుడు తక్కువ కదా జనాలకి, వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా నేను అమ్మేటోని. రేడియోలు, టేప్ రికార్డర్లు, టీవీలు, ఇట్లా అంచెలంచెగా నాకు కొంచెం జనాలకు తెలిసే వరకు మనకు ఆఫర్ ఎక్కువ రావడం జరిగింది. అప్పుడు షాప్ పెట్టినాం. 85-86 షాప్ పెట్టినాం. షాప్ పేరేంటి? శ్రీలత ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి. శ్రీలత అంటే? శ్రీలత ఎవరైనా అంటే మా కోడలు, మా అక్క వాళ్ళ బిడ్డే. వెరీ గుడ్. నేను ఇక అది అప్పట్లో మనకున్న నాలెడ్జ్ తక్కువ ఉండగా సరే ఏదో పేరు పెట్టాలని ఇక మా అక్కలకు కూడా కొంచెం, అవును అక్కడ ఉన్నారు కదా, కృతజ్ఞత, అభిమానం అనుకోండి, కృతజ్ఞత, అభిమానం అనుకోండి, ఆ కృతజ్ఞత అనుకోండి. మా కోడల పేరు పెట్టిన శ్రీలత. ఓకే. శ్రీలత ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి రామచంద్రపూర్ లోపల 86 అబౌట్ 87 అనుకోండి. ఆ టైం లోపల మే 1 రోజుకి ఓపెన్ చేసిన. మే 1 కార్మిక దినోత్సవము ఉంటున్నది కదా, మే డే రోజు ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత ఒక చిన్న రూమ్ అనమాట, ఒక 10x10 సైజ్ రూమ్ లో ఓపెన్ చేసామని. ఇక అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. కొత్త రామచంద్రపూర్లో ఎలక్ట్రానిక్ షాప్ అంటే అప్పుడు రేడియోలు తయారు చేయడము, టీవీలు తయారు చేయడం, ఇట్లా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ నేను ఎక్కడైతే షాప్ పెట్టానో మా క్లాస్మేట్కి సంబంధించిన ఇల్లు అది. దాని ముందర నేను ప్లేస్ తీసుకోవడము, సొంత ఇల్లు కట్టుకోవడము. నాకు షాప్ ఉన్నప్పుడు నాకు 19 years, 20 years లోపల నేను ఇల్లు కూడా కట్టినా. ఆ రోజులో 20 yearsలో ఇల్లు 20 yearsలో నేను సొంత ఇల్లు కూడా కట్టుకున్నా. ఆ టైం లోపల అది నాకు ఒక 100 గజాల ఇల్లు దొరకడం, కట్టడం జరిగింది. ఇంట్లో ఇక నా సొంత షాపు, సొంత ఇల్లు, అక్కడ మంచి ఎస్టాబ్లిషన్ చేసుకొని ఇట్లా జర్నీ నడుస్తుంది. ఆ టైం లోపల నా దగ్గరికి అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్కువ లేకుంటుండే. మన ఆల్రెడీ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. నేను స్టూడెంట్స్ని తీసుకొని మనకు ఇప్పుడున్న ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ద్వారా ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టినా. ఎక్కడ పెట్టారు? మా దగ్గరనే, నా ఇంట్లోనే. ఓకే. నా ఇంట్లో ఇన్స్టిట్యూట్ కూడా పెట్టినా, లతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి. వాళ్ళకి కోచింగ్ ఇచ్చేదండి. ఎట్లాగో ఒక దగ్గర 1000 మంది పైన నా స్టూడెంట్స్ ఉన్నారు. వెరీ గుడ్. 1000 మంది పైన ఉన్నారు నా స్టూడెంట్స్. మంచి కోచింగ్ ఇచ్చేవాడిని. వాళ్ళకు అభివృద్ధి ఎలక్ట్రానిక్ కొత్త కాబట్టి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మీరు ఆ రకంగా వాళ్ళకు చేసేవాడిని. ఇక అట్లా అంచెలంచెలుగా వెరుక్కుంటూ వచ్చాము. కొన్ని ఆ టైం లోపల మేము ఇండస్ట్రీస్ కూడా ఇండస్ట్రీస్ లోపల ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అని పెట్టాము. ఓకే. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, DRDL, ఎక్కడైతే నేను ఇంటర్వ్యూస్ పోలేకపోయినో ఆ టైంలో మా ఫ్రెండ్ ఒక అతను ఉంటుండే, గోపాల్ రాజు అని, అతని ద్వారా కలిపేసేసి మేము పెద్ద పెద్ద కంపెనీలలో CNC మిషన్స్ రిపేరింగ్ చేసేది. ఓకే. ఇప్పుడు ఉన్న మిషన్స్ కదా CNC అంటే? కంప్యూటర్ న్యూమరిక్ కంట్రోల్ మిషన్స్. ఓకే. అంటే ఇప్పుడు కంప్యూటర్కి ఇప్పుడు రోబోస్ అంటాం మనం, ఇప్పుడు రోబోస్ అంటున్నాం. అప్పట్లో కంప్యూటర్కు ఒక ఫీడింగ్ ఇచ్చేసేస్తే ఒక చిన్న ఒక మోడల్ ఉంది, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఆటోమేటిక్గా కటింగ్ అయిపోయి ఇచ్చేదన్నమాట. అయితే అవి మేము రిపేరింగ్ చేసేది. ఓకే. ఇప్పట్లో మేము చెప్పేది ఎప్పుడు 92-93 ఆ టైం లోపల. అదే టైం లోపల స్కూల్లో వొకేషనల్ కోర్సెస్ పెట్టారు గవర్నమెంట్. వొకేషనల్ కోర్స్ లోపల నేను ఏదైతే స్కూల్లో చదువుకున్నానో అదే స్కూల్లో నాకు చెప్పిన గురువుల దగ్గరనే మళ్ళీ నేను ఒక టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయినా.
గవర్నమెంట్ టీచర్గా చేయాలి. గవర్నమెంట్ టీచర్గా. ఓకే. గవర్నమెంట్ త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిందా? త్రూ ఎంప్లాయ్మెంటా? త్రూ ఎంప్లాయ్మెంట్ అంటే మాకైతే గురువులు ఉన్నారు. మా గురువులు కోఆపరేషన్ చేసేసి అంజయ్య సార్ అని ఒక గురువు ఉంటుండే. అతను అక్కడ ఒక పోస్ట్ ఖాళీ ఉన్నది మా ఆర్సీపురంలో, ఎలక్ట్రానిక్ సబ్జెక్టు. నువ్వు వస్తావురా అని అడిగాడు. సరే సార్ అని అన్న. అతని ప్రోద్బలంతో అతను నాకు టీచర్గా అవకాశం ఇచ్చిండు. అది గవర్నమెంట్ సిఫారసు చేసారు, గవర్నమెంట్ ప్రకారంగా మాకు అది ఇచ్చింది. ఓకే. అప్పట్లో ఏంటంటే మాకు 1 అవర్ చెప్పేటోళ్ళం అనమాట, డైలీ 1 క్లాసు. కన్సల్టెంట్ ఫీజుగా మాకు ఒక 600 రూపాయలు ఇచ్చేటోళ్ళు. నెలకు 600 రూపాయలు కన్సల్టెంట్ పే ఇచ్చేవాళ్ళు. రోజు 1 అవర్ 2 అవర్స్. ఓకే. అట్లా మనకేమైనా టీచింగ్ అనేది పెరిగిపోయింది. ఇన్స్టిట్యూట్ పెట్టడము, ఇన్స్టిట్యూట్లో టైం ఇవ్వడము, ఇట్లా టైం ఇవ్వడము, మనం కొంచెం బాగా జనాలకు తెలిసడం జరిగింది. ఆ టైం లోపలనే మనకు బిఎస్ఎన్ఎల్ రావడము, బిఎస్ఎన్ఎల్ లోపల ల్యాండ్ లైన్లు పెట్టుకోవడము, ఇవన్నీ ఇంకా ఒకటి జరిగిపోతున్నాయి. 5 years నేను జాబ్ చేసిన హై స్కూల్ టీచర్గా. ఓకే. చిన్న పొరపాటు పెళ్ళైన కొత్త లోపల చిన్నగా ఎట్లుంటే టైం పాస్ పోతుంటాం కదా, హెడ్ మాస్టర్ కొంచెం చిన్న ఒక చెప్పకుండా పోయినందుకు చెప్పకుండా హాలిడే పెట్టినా అనమాట. ఓకే. ఒక 2-3 రోజులు పోకపోతే హెడ్ మాస్టర్ వచ్చేసి కొంచెం ఒక 2-3 మాటలు అన్నాడు. అప్పటికే టైం నా దగ్గర 10 మంది వర్కర్స్. ఓకే. నా షాప్లో డైలీ నాకు చాలా విపరీతమైనటువంటి మెకానిక్స్ వస్తున్నాయి, టీవీలు కానీ ఇవి కానీ. ఆ టైం లోపల ఇక హెడ్ మాస్టర్ చిన్న మాట అనే వరకు నేను పడక ఆ రోజు నుంచి పోవడం బంద్ చేసేసిన. 95లో మానేసేసిన. 95లో జాబ్ క్లోజ్ చేసేసుకున్నా. ఇక దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ చేయడము, దాని తర్వాత ఇక దాంట్లో సబ్జెక్ట్ అనేది రాను మార్పులు జరగడము, దానికి అనుగుణంగానే నేను వెళ్ళడము, ఇవన్నీ జరిగింది. నా జర్నీ ఈ విధంగా వచ్చింది. బిజినెస్లో ఆ రకంగా స్టార్ట్ చేశాను. ఆ రకంగా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మరి రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అదే ఇప్పుడు ఇది జరుగుతున్న క్రమం లోపల మనకు డబ్బులు వస్తే ఎట్లుంటది తెలుసు కదా. డబ్బులు ఏం కనపడదు అప్పుడు. డబ్బులు కనపడకుండా ఉన్నప్పుడు సినీ ఫీల్డ్ పోయాము. సినీ ఫీల్డ్ లో కూడా అప్పుడు క్యాసెట్స్ వస్తుండే, ఆడియో క్యాసెట్స్ రిలీజ్ చేయడము, సింగర్స్ ను ఎంకరేజ్ చేయడము. ఒకప్పుడు మేము బ్రహ్మానంద్ కూడా సన్మానం చేసినాం మేము, ఏది రవీంద్ర భారతి లోపల. ఆ టైంలో హరికిషన్ అని చెప్పి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండే, అతనితోటి మిమిక్రీలు చేయించడము, ఇవన్నీ చాలా చేసాం. మాల్గాడి శుభకు సంబంధించిన డబ్బింగ్ ఆర్టిస్టులు, విజయలక్ష్మి ఇట్లాంటి ఆర్టిస్టులు ఉండే, వాళ్ళతో పాటలు పాడిపియడము, క్యాసెట్స్ రిలీజ్ చేయడము, ఈ డబ్బులన్నీ ఈ విధంగా ఖర్చు వేస్టేజ్ చేసేవాళ్ళు. అంటే ఒక రకంగా మీరు ఏంటంటే కళా హృదయం అని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి నాకు ఆలోచన వచ్చింది అనమాట, సరే ఏదో రకంగా పోవాలి అని చెప్పేసి. అట్లా జర్నీ అవుతుంటూ వచ్చింది. మా ఫాదర్ తిట్టేవాడు, ఈ డబ్బులను ఖర్చు పెడుతుంటే బండి కొనుక్కోవడము, కారు. మనకు ఆ రామచంద్రాపురంలో నాది 2nd కారు, ఊరు మొత్తానికి అప్పట్లో అందరికి తెలిసిపోద్ది కదా ఎవరేం చేసింది అనేది. ఊరు మొత్తానికి 2nd కార్ నాది. ఓమిని కొన్నాను. ఎందుకు కొనాల్సి వచ్చింది అంటే నా బిజినెస్ పర్పస్ కొనాల్సి వచ్చింది. జనాలు సోక్ అనుకున్నారు కానీ బిజినెస్ పర్పస్. అంటే అప్పట్లో మేము బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కలర్ టీవీలు కూడా తయారు చేసేవాళ్ళం. మ్యానుఫ్యాక్చరింగ్ మన సొంతంగానే, మన దగ్గరనే, మన షాప్ లోనే తయారు చేసి అమ్మేటోళ్ళు. అప్పుడు షటర్ మోడల్ బ్లాక్ అండ్ వైట్, పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్, కలర్ టీవీలు ఇవన్నీ వస్తుండే అప్పట్లో. ఊరికే సోనీ అని ఉండేది, స్టిక్కర్లు పెట్టి అమ్మేటోళ్ళం కదా. ఐవా, సోనీ, బుష్, సాలిడార్, ఇట్లా స్టిక్కర్స్ పెట్టి అమ్మేటోళ్ళం. అప్పట్లో ఇక నడుస్తుంది. ఆ టైం లోపల మనకు మార్కెటింగ్ పోయి తీసుకురావాలి అని అంటే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఇప్పట్లాగా లేదు. అప్పుడు బస్సులలో పోవాల్సి వస్తుండే, ఇబ్బంది అవుతుండే. బిజినెస్ పెరిగింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయింది కాబట్టి మనమే కార్ తీసుకొని కార్లో పోవడం రావడం బిజినెస్ చేయడం అట్లా జరిగింది అనమాట. ఈ క్రమంలో మా ఫాదరు తిట్టేవాడు, నువ్వు డబ్బులని వేస్ట్ చేస్తున్నావురా, నువ్వు ఏదన్నా ప్లాట్ కొనుక్కో, ఏదన్నా ఇల్లు కొనుక్కో. అప్పటికే ఇల్లు కట్టేసి నేను అయిపోయింది. నువ్వు ఇల్లు కొనుక్కోవడం, ప్లాట్లను కొనుక్కో, పొలం కొనుక్కో అనేటోడు. ఇక ఆ సమయంలో నీకేం తెలుసు ప్లాట్ ఎందుకు, నాకు ఉన్న ప్లాట్లు ఎవడేం చేస్తా, ఉన్న ఇల్లు సరిపోతలేదు నాకు చాలు అని చెప్పేసి నాకు కొంచెం నెగ్లెక్ట్ చేసిన తర్వాత అతను చెప్పింది ఏమనేవాడు అంటే
పాలిచ్చే బర్రెని వదిలిపెట్టేసి ఉత్సవం దున్నపోతుని కొన్నావురా నువ్వు ఓకే అని తిట్టాడు. సరే ఇంక మనం వినం కదా ఆ వయసులో, అంటే ఆ వయసు అటువంటిది లేదు, వయసు అది మనం వినం. సరే మన పోకళ్ళ మనకు పోతున్నాము, చేసేస్తున్నాం అంతే. ఇంకా ఆ ఫీల్డ్ లోపల మా ఫాదరు ఎక్స్పైర్డ్ అయిపోయింది 2006లో. ఎక్స్పైర్డ్ అయిపోయిన తర్వాత ఈ జ్ఞాపకాలు వస్తాయి కదా. సరే మా ఫాదర్ ఈ విధంగా చెప్పింది కాబట్టి దీన్ని ఈ ఫీల్డ్కి పోదాం, ఎందుకైనా జరిగింది ఏది జరిగిందో అతని కోరిక నిలబెడదామని చెప్పేసి రియల్ ఎస్టేట్లో అప్పట్లో స్టార్టింగ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన టైం లోపల అప్పుడే స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్ అంటే. రియల్ ఎస్టేట్ అంటే నేను తెలియదు, అంటే బ్రోకర్స్ అనేటోళ్ళు అప్పట్లో. బ్రోకర్లు అనేటోళ్ళు, వీడు బ్రోకర్ అనేటోళ్ళు, అంటే లేనిపోనని చెప్పాలి. ఇతరుడికి మనము ఏదన్నా అమ్మాలంటే కొన్ని మనసు చంపుకొని కూడా నేను రియల్ ఎస్టేట్కి రావాల్సింది వచ్చినాం. అంతమంది కంటే ముందు ఇద్దరు ఫ్రెండ్స్తో ఫైనాన్స్ ఇవ్వడం, ఫైనాన్స్లో అమౌంట్ ఇవ్వడము, జనాలకి ఇవ్వడము, ఇక చిట్టీలు చేయడం, ఇట్లా 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 మన లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫైనాన్స్ చేసుకుంటూ మీరు ఫైనాన్స్ చేయడం, రియల్ ఎస్టేట్లో కావడము, రియల్ ఎస్టేట్ లోపల అప్పుడు దిగేసేసి ఈ ప్లాట్లు అంటే ఏంది, గజాలు అంటే ఏంది, ఇవంటే ఏంది అనేది మనకేం తెలియదు. అప్పుడు స్టార్ట్ అయ్యింది. అయితే అంతకుముందే మన దగ్గర ఒకటి బానూరు దగ్గర ఒక ప్లాట్ ఉండే, అప్పుడే కొన్నారు. ఎప్పుడు అని అంటే ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లు అమ్మేది అప్పట్లో, మీకు ఐడియా ఉందో లేదు? ఉంది ఉంది ఉంది. బానూరు దగ్గర బీడిఎల్ దగ్గర ప్రగతి రిసార్ట్స్ ఏదైతే ఉంది కదా ఇప్పుడు. అవును, ఇప్పుడు రిసార్ట్ అయింది. అవును, దాని దగ్గర ధరణి ఎంక్లో అని చెప్పేసి మన దగ్గర ఎల్ఐజీలో కొంతమంది కలిపేసి ఏం చేసినాడు, ఒక ఎకరాలు కొనుక్కొని లాటరీ సిస్టమ్ పెట్టారు అప్పట్లో. ఓకే, స్కీమ్ నెలకు 200-300 కట్టాలి. ఆ టైంలో అప్పుడు దాని కాస్ట్ ఎంత, 20,000-30,000. అప్పుడు ఉన్న దాని టైం లోపల 100 గజాలు 200 గజాలు దాన్ని కూడా స్కీమ్లు పెట్టి ఇచ్చేటోళ్ళు. తీసుకున్నారు మీరు? అప్పట్లో స్కీమ్లు ఎప్పుడో పెట్టి తీసుకుని ఉండము. అది ఎప్పుడు 80s 90sలో అది అసలు జ్ఞాపకం కూడా లేదు. దాని తర్వాత లహరి రిసార్ట్స్ వచ్చిన తర్వాత లహరి వాడు దాన్ని ఆక్యుపై చేయడం జరిగింది ఆ ఏరియాను. ఓకే, ఆక్యుపై చేసినప్పుడు ఇంకా ఏజెంట్లు ఉంటారు కదా, అప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. మా ప్లాట్ వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి ఇట్లా మీ ప్లాట్ అమ్మేది ఉందా సార్ అని అంటే, నాకు అంత ఐడియా లేదు దాని గురించి కూడా. అవును ఉంది బాబా అని అన్నా. మేము ఇట్లా డబ్బులు ఇస్తాం సార్ అని అన్నాడు. ఎంత ఇస్తారు అని అంటే ఇట్లా బేరం వచ్చేసేసి వాడు 3 లక్షల రూపాయలు ఆఫర్ చేశాడు. నాకు అప్పుడు అనిపించింది, అరే ఎప్పుడో 20,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న దానికి 3 లక్షలు వస్తుందా, సరే అని చెప్పేసి అమ్మేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఆలోచన చేసిన, ఓహో ఇదేదో మంచి లాభసాటి వ్యాపారం ఉంది, ఇలా టీవీలు చేసుకుంటూ కూర్చుంటే రోజు 200-300 వస్తుంది, ఒకటేసారి ప్లాట్లు 1,000 లక్షలలో వస్తున్నాయి అని చెప్పి ఆలోచన పడ్డ తర్వాత అదే ఫీల్డ్లో ఒక 2 సంవత్సరాలు షాప్ వదిలిపెట్టి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తిరిగిన. ఓకే, అంటే షాప్ వదిలేశారు? షాప్ వదిలేసానంటే షాపును కొంచెం తగ్గించిన, అంటే మెకానిక్ తగ్గించుకుంటూ కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టిన. నడుస్తుంది, షాప్ నడుస్తుంది, వర్కర్స్ ఉన్నారు, నడుస్తుంది. ఇక మనం అక్కడ తిరగడం స్టార్ట్ చేసి అట్లా బిజినెస్లోకి అడుగుపెట్టడం జరిగింది. మధ్యలో ఒక అతను మా పరిచయాలు జరగడం. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో పరిచయాలు మెయిన్ ఇంపార్టెంట్. డబ్బు నోటి పరిచయం కావాలి, డబ్బు నోటికి వాడికి సంబంధించిన వాడికి టేస్ట్ తగ్గట్టుగా వాడికి ల్యాండ్లు ఇప్పియాలి. ఇట్లా వాడికి వచ్చేటువంటి కమిషన్ మీద మనము అది చేయాలి. ఇప్పుడు ఏజెంట్లు ఏదైతే ఏజెంట్ అని అంటారు, ఇప్పుడు కమిషన్ ఏజెంట్లు అంటారు, కానీ అసలైన ఏజెంట్లు ఎవరంటే రాజకీయ నాయకులు. అది మనకు తెలియదు. అదైతే కరెక్ట్. అప్పట్లో మనకు తెలియదు. వీళ్ళు బ్రోకర్స్ అనుకునేది మేము కూడా. మేమే బ్రోకర్స్ అనుకుని రాజకీయ నాయకుల దగ్గరికి పోయేది. కానీ అంతకంత ముందు రాజకీయ నాయకులే బ్రోకర్లు అవతారాలు ఎత్తేసి అప్పట్లోనే ఉన్నారు. ఇది ఫీల్డ్కి తెలిసిన తర్వాత, ఇది ఫీల్డ్కి వచ్చిన తర్వాత మాకు తెలిసింది అది. ఓకే, రాజకీయ ఎట్లా అయిందా, అవి డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నాయా అని ఆలోచన చేస్తే, ఓహో ఈ విధంగా ఇది ఫ్రీగా వచ్చిన మనీ ఇది. ఇప్పుడు దానికి రియల్ ఎస్టేట్లో ఎంఆర్పి ఉండదు. అవును, ఎంత అయితే అంత, డిమాండ్ బట్టి సప్లై. అవును, ఈ విధంగా ఈ ఫీల్డ్కు రావడం జరిగింది. మీ ఫస్ట్ వెంచర్ ఎక్కడ వేశారు? మా ఫస్ట్ వెంచర్ వచ్చేసి నేను అప్పుడప్పుడు, అది దీనిలో ఇంకో కారణం కూడా ఉంది. నేను ఫీల్డ్కి రావడానికి కారణం కూడా, మా ఫ్రెండ్ని ఇద్దరం కలిసి ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళం. ఓకే,
కొంత డబ్బులు జనాలకు రోజు డైలీ ఫైనాన్సా డైలీ ఫైనాన్స్ లాగా. అప్పుడు రామచంద్రపురంలో ఫైనాన్స్ చాలా ఏర్పడ్డాయి. గల్లీ ఓ 10-20 ఫైనాన్స్, 7 షట్టర్లు ఉంటే అలా ఫైనాన్స్. ఆ తర్వాత మా షాప్లోకి వస్తేనే నేను ఫైనాన్స్ ఇచ్చాడు మా ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ ఏం చేసిండే తెలుసు, నాకు అనుకోకుండా వాడు ఏం చేసి నాకు తెలియకుండా ఇక్కడ ఇసుకబాయి లోపల ఒక ప్లాట్ కొన్నాడు, నాకు తెలియకుండా కొనేసి ఒకసారి నన్ను తోలుకొని పోయిండు. అరే ఇక్కడ ప్లాట్ కొన్నారా నేను ఎందుకు డిపో ఉన్నదా? డిపో దాటిన ఇసుకబాయి కాలువ ఉండే కదా, వాగుండే కదా, వాగు దాటిన తర్వాత కాలువ దాటిన తర్వాత ఇప్పుడు మామిడి తోట అంటాం మనం. ఓకే, వాడు ముళ్ళ పొదలలో ఒక ముళ్ళ పొద ఇది రా కొన్నా అని చెప్పి చూపించిండు. ఎందుకు కొన్నావురా అని అన్న. ఏదో ప్లాట్ వచ్చింది కొనుక్కున్నారా అన్నాడు. మంచిదేరా అనుకున్నా. నువ్వు అప్పుడు వద్దన్నావు కదరా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావురా అని అడిగిన. ఇక తప్పలేదురా, చేయాల్సి వచ్చింది అని అన్నాడు. ఓహో, అంటే నువ్వేమో చేస్తే కరెక్ట్, నేను చేస్తే రాంగా అనుకొని అప్పుడు ఇక జిల్ తోటి ఈ ఫీల్డ్లోకి వచ్చిన. ఓకే, ఆ మావోడే దానికి మా ఫ్రెండ్ సాంబెల్ వినయ్ కుమార్ అని మా ఫ్రెండ్ పార్ట్నర్. ఓకే, దానిలో కేబుల్ వేయడం ఇక అవన్నీ జరిగాయి సార్ నా జర్నీ లోపల. అప్పుడే కేబుల్ రావడము, మనకు టీవీలో స్టార్ట్ అయినప్పుడు కేబుల్ వ్యవస్థ వచ్చింది. అవును, కేబుల్ టీవీ ఉండే కదా, ఇంతకుముందు యాంటెన్నా ఉంటుండే. యాంటెన్నా తర్వాత కేబుల్ టీవీ స్టార్ట్ అయింది. ఆ కేబుల్ టీవీ లోపల నుంచి కేబుల్ ఇవ్వడము, కేబుల్ ఇచ్చిన తర్వాత ఊర్లో నాకు కేబుల్ కనెక్షన్ నాకు తీసేయడము. ఎవరు కేబుల్ ఉన్నోళ్ళు నా మీద కొంచెం గజ్జతోటి కేబుల్ తీసేయడము. బిడ్డ నా కేబుల్ కనెక్షన్ అంటే యాక్చువల్గా మేము టీవీలు రిపేరింగ్ చేస్తేనే వాళ్ళకు కేబుల్ కనెక్షన్ బిల్ వస్తుంది. వాళ్ళ ఆలోచన చూడండి, నేను టీవీ ఒక నెల టీవీ ఖరాబ్ అయింది అనుకోండి, కస్టమర్ బిల్లు కట్టాడు. నేను ఈ నెల టీవీ చూడలేదు భయ్, నేను కస్టమర్ బిల్లు కట్టాను అని అంటాడు. వాడికి మెయిల్ చేయడానికి మేము టీవీ రిపేరింగ్ చేసేస్తే మాకు కేబుల్ కనెక్షన్ ఫ్రీ ఇస్తే మేము చేస్తాంరా బాబు, మేము అందుబాటులో ఉంటే నీకు డబ్బులు వస్తే మాకు కూడా ఫ్రీ 100 రూపాయలు ఆ రోజు నాడు కేబుల్కు. 100 కూడా కాదు, 50 రూపాయలు. 50 రూపాయల గురించి అతను కొట్లాడిర్రు. నేను ఇవ్వను అని నేను, కంపల్సరీ నువ్వు కూడా పేమెంట్ కట్టాలని వాళ్ళు. నాకు జిల్లు వచ్చేసి వాడికి ఏం చేశానంటే, సరే నీ కేబుల్ నేనే పెడతాను అని చెప్పేసి ఆ టైంలో నేను రామచంద్రంలో కేబుల్ పెట్టేసిన. నేనే సొంతంగా అప్పట్లో పెద్ద డిష్లు పెట్టి, రిసీవర్లు పెట్టి, డిష్ యాంటెనాస్ ఉండే కదా, డిష్ యాంటెనాస్ ఉండే కదా, ఆ డిష్ యాంటెనా పెట్టేసి 12 ఛానల్స్ తోటి నేనే కేబుల్ పెట్టేసిన ఊర్లో. అప్పుడు నాకు అపోజిషన్ ఎక్కువైపోతుంది, స్టార్టింగ్ అయింది అనమాట. ఇక నాకు కాదనకుండా నువ్వే డిష్ ఎట్లా పెడతావు అని చెప్పేసి అనే వరకు, సరే ఇప్పుడు ఎట్లుంటది మనకు మూడుకు రక్తం బిడ్డ నువ్వు నేను చూసుకుందాం అని చెప్పేసి రామచంద్రపూర్లో నేను కేబుల్ స్టార్ట్ చేసిన. ఓకే, కేబుల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంది అని అంటే, టీవీ మనకు కూడా ఒక ఛానల్ ఉండాలి. ఓకే, అప్పుడే వచ్చింది అనమాట. నాకు కూడా ఒక ఛానల్ ఉండాలి. నేను కూడా నా ఛానల్ ద్వారా సినిమాలు అప్పట్లో అన్నీ ఇక మీకు ఇష్టమైంది సినిమాలు ప్రసారం చేసేటోని, దాంట్లో జోక్స్ అని అవన్నీ ఇవన్నీ 24 hours నేను ఒక ఛానల్ పెట్టినా. వెరీ గుడ్. ఆ టైం లోపల అట్లా నాకు వచ్చింది అనమాట. 2013లో ఈ ఛానల్ అనేది. ఇక బిజినెస్ అనే విషయానికి వస్తే, ఈ జర్నీ లోపల కొంతమంది కస్టమర్ కలవడము, నీ ఇన్వెస్ట్మెంట్ పెడతా, నీకు జనరల్ నాలెడ్జ్ ఉంది కదా, మనం కన్స్ట్రక్షన్ చేద్దాం అనడము, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో దిగడము. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసేసి నేను మల్లారెడ్డి నగర్లో, మల్లారెడ్డి కాలనీ ఉంది కదా, వందనాపూర్ దగ్గర ఫస్ట్ ప్రాజెక్టు 1000 గజాలల్లా అపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన. మన దగ్గర జీరో, మన దగ్గర డబ్బులు ఏం లేవు ఆ రోజు నాడు. అతను సపోర్ట్ చేస్తానంటే నేను ఫీల్డ్లోకి వచ్చిన. నేను డబ్బులు పెడతా, నువ్వు చూసుకో, నువ్వు వచ్చిన తర్వాత మనం చూద్దామని చెప్పేసి ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకొని అప్పుడు రంగంలోకి దిగినాం. ఎప్పుడు ఇది? అప్పుడు కరెక్ట్గా 2006, 2007 నేను ఎప్పుడైతే ఫీల్డ్లోకి వచ్చిందో అదే ఫీల్డ్లో అతను వచ్చాడు. ఆ రోజు నాడు అతను నేను నాకు సపోర్ట్ చేస్తున్న దేవుడిలాగా భావించిన. అరే మంచి నాకు డబ్బులు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు అతను, అతని వెనకాల ఉండాలని చెప్పేసి అతని వెనకాల నేను పోవడము, అతను నాకు సపోర్ట్ చేయడము, కొంత డబ్బులు ఇవ్వడము, అపార్ట్మెంట్ స్టార్ట్ చేసినాం.
ఫస్ట్ స్టార్టింగ్ ఎంత అంటే మనకు అప్పుడు శశికళ సర్పంచ్గా ఉండే. ఆ టైం లోపల శశికళ సర్పంచ్ ఉన్నప్పుడు శశికళకు నేను టీచర్ను. అచ్చా, ఏది ఈ స్కూల్లోనా? హై స్కూల్లో. ఓకే, రామచంద్రపురం స్కూల్లో టీచర్ను నేను. ఆమెకు నేను టీచింగ్ చేసిన. మీ స్టూడెంట్? నా స్టూడెంట్ ఆమె. ఓకే. ఇక దాంతో నాకు పర్మిషన్ ఇవ్వడము చేయడము అన్నీ జరిగినాయి. ఇక అప్పుడే 2009లో తెలంగాణ గడబడి స్టార్ట్ అయింది. ఆర్థికంగా చాలా అదైపోయినాం. ఆ టైం లోపల అతను ఎవరైతే నాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అతను క్లోజ్ చేసుకున్నాను. నేను ఆంధ్ర అతను చౌదరీస్. నేను తెలంగాణ గడబడి వచ్చింది, నేను పెట్టుబడి పెట్టా, నువ్వేమైనా చేసుకో, నా డబ్బులు నాకు ఇచ్చే. ఓకే. పెట్టుబడి నాకు ఇచ్చేసి రిటర్న్. పెట్టుబడి రిటర్న్ ఎట్లా ఇస్తాం మనం? భూమి మీద పెట్టినాం, ఎవడు ఇవ్వాలి రిటర్న్? ఎవరు రిటర్న్ ఇవ్వ నీకు రాదు. అతను నాకు కొంచెం టార్చర్ స్టార్ట్ చేశాడు. ఓకే, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, అతను నేను పెట్టుబడి పెట్టను, ఏం పెట్టను అని. నేను అప్పటికే మార్కెట్ లోపల ఒక బిల్డర్గా అవతారం ఎత్తిన. ఓకే. పేరు పడిపోయింది. పేరు పడిపోయిన తర్వాత దాన్ని రివర్స్ తీసుకురావాలని అంటే నాటే జోక్. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అప్పటికి? స్టార్టింగ్లోనే. ఓకే. ఆవిడు 20 lakhs ఇచ్చేసేస్తే అప్పుడు 3 కోట్ల ప్రాజెక్ట్ అది. మరి కాదు కదా, 20 lakhs 20 lakhs ఏమైంది కాదు. అప్పటికే నేను పర్మిషన్లు తీసుకొని ఇవన్నీ ఆ దిశ లోపల చేసి మా ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడే రియల్ ఎస్టేట్ పడిపోతున్నది తెలంగాణ గడబడిలో. మా ఫ్రెండ్స్ అందరు నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అరే పెద్ద పెద్ద వాళ్ళే మూల పడిపోతున్నారు, నువ్వేం చేస్తావు అని. ఇక కసి పెరుగుతుందన్నమాట. ఓకే. నాకు సరే ఇక అదేదో రకంగా దాన్ని స్టార్ట్ చేసినాం. 40 flats అది ఒకటేసారి. 40 flats స్టార్ట్ చేసుకుంటూ. మరి ఎట్లా చేశారు? అతనికి పైసలు ఇచ్చేసారా? అతనికి డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఓకే. నేను ఇక అప్పు తేవడం స్టార్ట్ చేసిన. నేను అప్పు తేవడము, నేను అతను ఇచ్చిన డబ్బులు ఎక్కడ పనికేం రాలే. 20 lakhs అని అంటే పర్మిషన్కు డబ్బులు అయిపోయినాయి. తర్వాత ఈ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలతో వర్క్ స్టార్ట్ చేసినాం. గుంతల్లోనూ కూర్చున్నాం. ఓకే. ఇక డబ్బులు కావాలి కదా, నేను ఇయ్యనని అతను. ఈ విధంగా జరిగిందనమాట. జరిగిన తర్వాత ఇక స్టార్టింగ్లో మళ్ళీ అతను డబ్బులు పెట్టినప్పుడు ఇక నేనే కూడా పెట్టాలి కదా, పార్ట్నర్ కాబట్టి నేను అప్పుడు డబ్బులు పెట్టడం స్టార్ట్ చేసిన. డబ్బులు పెట్టడం స్టార్ట్ చేసి ఒక పుట్టింగ్ లేయడము, ఒక స్టేజ్ వరకు రావడము. మరి అప్పుడు మీ దగ్గర అన్ని డబ్బులు ఉండేనా? ఇక నేను మొబిలైజ్ చేసుకున్నా. ఓకే. ఇంట్రెస్ట్ నేను తీసుకోవడం ఇక ఉంటుంది కదా, ఇక సర్కిల్లో ఉంటుంది కాబట్టి ఈ మొబిలైజ్ చేయడము. అంటే ఒకప్పుడు మీరే ఇంట్రెస్ట్లకు ఇచ్చారు, తర్వాత మీరు ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే. వ్యాపార రీత్యా తప్పదు. ఇక వాళ్ళందరూ ఏదో ఇంక మన ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి కొంత డబ్బులు పెట్టడం. అప్పుడు అతను కూడా సరే నేను ఎంత పెట్టినా నువ్వు అంత పెట్టినావు కాబట్టి కంటిన్యూషన్ చేసేసి నేను డబ్బులు పెట్టాను అని చెప్పేసి అతను 20-25 lakhs ఇచ్చేసి ఆపేశాడు అప్పట్లో. దాని తర్వాత ఇక నేను మొబిలైజ్ చేయడము, కస్టమర్స్ని తీసుకొని కస్టమర్స్కి అమ్మడము. అప్పుడు ఎంత 1000 రూపాయలు 900 రూపాయలు ఎస్ఎఫ్టీ లాగా అమ్మినా. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అదేలే, నీకు ఏం చేసినా సరే నాకు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది కాదు అక్కడ. నేనే ఇంజనీర్ను, నేనే సూపర్వైజర్ను, నేనే ఓనర్ను, నేనే మార్కెటింగ్ అన్నీ నేనే. ఇక దాంట్లో ఒక మనిషిని పెట్టాలంటే జీతం ఇవ్వాలి, పైసలు కావాలి. ఈ విధంగా రాత్రి మావులు కష్టపడి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కొంత లెవెల్లోకి తీసుకొని వచ్చిన. ఎంత 1 year పట్టిందా కంప్లీట్ కావడానికి? నాకు 2 years పట్టింది. కంప్లీట్ కానీ కాదు, ఒక స్టేజ్ రానికి. స్టేజ్ రానికి 2 years 2 years పట్టింది. అప్పుడు ఏదో యాజిటేషన్స్ అవన్నీ ఉన్నాయన్నారు కదా, అన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చి తెలంగాణ ఎవరు కొనట్లేదు. ఓకే. ఆ టైం లోపల కొంత ఒక స్టేజ్ స్లాబ్లు వేయడం ఇవన్నీ జరిగిన తర్వాత ఒక అతను వచ్చాడు, మీలాగానే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, మీలాగా ఒక అతను వచ్చేసి అనుకోని అతిథిలాగా వచ్చేసి, సార్ మీరు ప్రాజెక్టు చేస్తున్నారు కదా, నాకు ఫ్లాట్ కావాలి అని చెప్పేసి అని అన్నాడు. సరే సార్ ఇస్తానని అన్నా. అతను నాకు పరిచయం లేదు, అతను నేను పరిచయం లేను. ఒక ముస్లిం క్యాండిడేటే. అతనికి ఏదో పొలం డబ్బులు వచ్చినాయంట. అతను వచ్చేసేసి నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు ఆ రోజు నాడు. వెరీ గుడ్. 10 లక్షల రూపాయలు ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకున్నాడు. నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, ఇంకా చాలా ధైర్యం వచ్చింది. అంటే ఈ విధంగా మనం వర్క్ నడుస్తుంటే డబ్బులు వస్తాయి అనే ఆలోచన మీద ఇంకొంచెం రెట్టింపైన ఉత్సాహంతో కొంచెం స్లాబ్లు వేసుకుంటూ
వస్తున్నా. కొంత 10 లక్షలు దేనికి పనికి వస్తాయి సార్? అవును. దేనిలో పనికి రావు అవి. అవును. ప్రాజెక్ట్ ఏమో పెద్దది. అవును. దాని తర్వాత ఇక మా బ్యాంకులో లోన్లు తీసుకోవడము ప్లాన్ ఆలోచన చేసి మాకు సుబ్బయ్య సారు, ప్రకాష్ సార్ అని చెప్పేసి ఏపీజీ గ్రామీణ బ్యాంకులో మేనేజర్స్ వాళ్ళు ఉన్నారు. అలా మనకి అకౌంట్ నడుస్తుండే కాబట్టి మనకున్న పరిచయాలతోటి వాళ్ళ దగ్గర అప్పుడు పోయి, సార్ మాకు ₹1 కావాలి, నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా, నాకు ప్రాజెక్ట్ కావాలని. నేను ఏం చూసి చేయాలంటాడు ఆయన. నేను ఏం చూసి వెళ్ళిన ప్రాజెక్ట్ చూసి ఇస్తాడు. నువ్వు ప్రాజెక్ట్ చూసి ఏంటి ఇవ్వాలి? అమ్ము, మేము లోన్లు ఇస్తాం. అమ్మాలంటే జనాలు రావాలిగా. అవును. జనాలు ఎక్కడ దొరుకుతారు? కొన్నికి వస్తేనే కదా లోన్ ఇచ్చేది. అవును. అప్పుడు నేను ఒక ప్లాన్ చేసి మా సార్కి అడిగిన, సార్ మీరు మీకు కస్టమర్ కావాలి, నాకు ₹1 కావాలి, ఎట్లా అని ఆలోచన చేస్తే వాళ్ళే నాకు మా సార్ వాళ్ళే మంచిగా ఐడియా ఇచ్చారు. మా బామర్ది పేరు మీద, నా పేరు, మా మిస్సెస్ పేరు మీద క్రియేట్ చేసేసుకున్న ₹10 బడ్జెట్కు నా దగ్గర పనిచేసే మేస్త్రి మీద, మా ఫ్రెండ్స్ మీద, వాళ్ళంతా కొనడానికి వచ్చినట్టు క్రియేట్ చేసినాం. ఓకే. అగ్రిమెంట్ మళ్ళీ కావాల్సింది అగ్రిమెంట్. అవును. నీకు మినిమం 6 నెలల వరకు అయితే లోన్ కట్టేది ఉండదు. అవును. మినిమం 6 నెలల వరకు కట్టేది ఉండదు. అన్ని అగ్రిమెంట్లు చేపించేసేసి అన్ని లోన్లను తీసుకోవడము ఇక అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా ఆలోచన వచ్చింది. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆలోచన అనేది రన్నింగ్లో పోతుంటేనే వస్తుంది. స్టార్టింగ్ మనకి ఏ ఆలోచన రాదు. దాని తర్వాత మళ్ళీ ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ లాక్ సంబంధించిన అశోక్ రెడ్డి అని మా ఫ్రెండ్ ఉండే, అతను పరిచయం కావడం, అంటే చిన్నప్పటి నుంచి ఆడుకున్న వాళ్ళమే మేము. అదే. దాని తర్వాత మధ్యలో ఇట్లా ప్రాజెక్ట్ చేస్తున్నానంటే అతను ప్రాజెక్ట్లోకి నాకు ఎంట్రీ అయ్యి మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు చేసినాం. 13 సంవత్సరాల నుంచి నేను ఆయన వర్క్ లేదు, అశోక్ రెడ్డి అని. ఓకే. మా పార్ట్నర్ అయినా ఇప్పటికి కూడా ఇప్పుడు 2013 నుంచి అనుకో. ఓకే. 2013 నుంచి ఇప్పటి వరకు రన్నింగ్ మేము ఇద్దరం కలిపి ఇంకా ఈ ఏరియా డెవలప్ చేయడము, వాళ్ళ ల్యాండ్స్, ఈ విధంగా మనకు రియల్ ఎస్టేట్లకు తేవడం జరిగింది. అతనికి నేను జన్మగత రుణపడి ఉంటా. అశోక్ రెడ్డి. ఓకే. అతను కూడా మేమిద్దరం ఇక క్లోజ్, అన్నదమ్ములన్నా విడిపోతున్నాము కానీ అన్నదమ్ముల కంటే ఎక్కువ కూడా మేమిద్దరం క్లోజ్గా ఉండి ఈ ప్రాజెక్టులు అనేది రన్నింగ్ చేసుకుంటూ వచ్చినాం. ఈ స్టేజ్ ఇప్పుడు బతికైతే ఈ స్టేజ్లో ఉన్నాము. టీవీది కూడా అతను కూడా ఒక పార్ట్నర్గా చేపించేసేసి టీవీని కూడా నడిపేయడం జరిగింది అనమాట. అయితే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి దాంట్లో ఏమైనా లాభాలు వచ్చాయా? వచ్చినాయి. తీసుకున్న ₹1 మరి ఎలా క్లియర్ చేశారు? ఇవన్నీ అగ్రిమెంట్సే కదా అయింది, మరి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయాలి కదా? అవును. అయితే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే లోన్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ చేస్తే మీరు అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నీకు లోన్ రావాలంటే రిజిస్ట్రేషన్ చేయాలిగా. అవును. రిజిస్ట్రేషన్ చేసినాం కస్టమర్ పేర్ల మీద. అప్పుడు మరి మీ దగ్గర మేస్త్రి పని చేసి ఆయన పేరు కూడా చేయించుకున్నా, ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేసిన, అంటే నమ్మకం మీద అది. అదేనండి. ఇప్పుడు ఆ డబ్బులు అనేది మళ్ళీ నెక్స్ట్ ఏం చేసినాము అని అంటే అవే వేరే వాళ్ళకి అమ్మేసినాం. ఓకే. అమౌంట్ గురించి వాళ్ళ పేరు మీద చేసిన, అదే దాన్ని వర్క్ అయింది కాబట్టి ఎవరైనా వస్తారు. అవును. వాళ్ళ పేరు నుంచి వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ చేయించేసేసిన, అంటే ఆ లోన్ అనేది అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్లో ఏమైనా లాభాలు వచ్చాయా? వచ్చినాయి, లాభాలు వచ్చినాయి. కానీ కాకపోతే ఏమైందంటే మేము అక్కడ పెంట్ హౌస్ అనేది పైన పెంట్ హౌస్ లోపల పర్మిషన్ కంటే కూడా ఎక్స్ట్రా ఫ్లోర్ వేసిన. దాని తర్వాత అది ఒక 6 ఫ్లాట్స్ అట్లాగనే ఉన్నాయి. ఇక కొంత అనివార్య కారణాల వల్ల మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతను నాకు ఎన్ఓసి ఇవ్వలేదు, అది అట్లే ఉండిపోయింది అది ప్రాజెక్ట్. అది అట్లా ఉన్న లాభము అక్కడ మిగిలిపోయినాయి. ఓకే. దాంతోపాటు అది చేసేటప్పుడు ఇక్కడ ఈ వెంచర్ చేసినాము, బాలాజీ నగర్ అనేది బాగా వెంచర్ చేస్తున్నప్పుడు, ఆ వెంచర్ చేసినప్పుడు కవర్ అయిపోయినాయి. ఇక మేము చాలా పోగొట్టుకున్నాం అనుకోండి. మేము బిజినెస్ ఇది డైరీ ఫామ్ కూడా పెట్టాము, మేము చాలా రకాల బిజినెస్లు చేసాము, దాంట్లో కూడా డబ్బులు పోగొట్టుకున్నాము, కోట్లలో పోగొట్టుకున్నాము. ఇక వచ్చినాయి, వస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఇట్లా జరిగింది అనమాట మా యొక్క జర్నీ అనేది. ఈ పరిచయాలు కావడము, ఆఫీసర్లు పరిచయాలు కావడము, పెద్ద వాళ్ళు పరిచయాలు కావడము, కొన్ని లిటిగేషన్ ల్యాండ్లను కూడా మేము క్లియర్ చేయడము, ఈ దశగా మాకు రియల్ ఎస్టేట్ లోపల మంచి అనుభవము సంపాదించుకున్నాం. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు? మేము ఇప్పుడు ఈ బాలాజీ నగర్లోనే దగ్గర 60-70 ఇళ్ళు కట్టాము.
60-70 పైన ఇల్లు కట్టాము. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అయితే. తర్వాత మంచి మంచి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కళా ఖండాలన్నీ మన సృష్టియే. ఇది హైటెన్షన్ రోడ్డు ఈ విధంగా కావడానికి వెరీ గుడ్ ఈ కారణం అనేది మనము సృష్టించిందే. అయితే ఈ బాలాజీ నగర్ డెవలప్మెంట్ లో మీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. నేనే చేసింది అది. బాలాజీ నగర్ అనేది డెవలపర్ను నేనే. వెరీ గుడ్. అన్ని పొలాలు ఉంటుండే. అవును, పొలాలు ఉంటుండే నాకు తెలుసు. మా పార్ట్నరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళవి. వాళ్ళతోటి మేము ఇద్దరం కలిపి సృష్టించాం అనుకోండి. ఈ ఏరియా మేము సృష్టించిన సృష్టి ఇది. అచ్చా. ఇది హైటెన్షన్ దగ్గర ఏరియా వచ్చేసి 50 ఫీట్స్ తీసుకున్నాం. జయలక్ష్మి నగర్ వచ్చేసి మనకు 40 ఫీట్స్ తీసుకున్నారు. హైటెన్షన్ కు దగ్గర ఉంది. అవును. నేను ఇక్కడ నుంచి బాలాజీ నగర్ ఏదైతుందో బాలాజీ నగర్ను నేను 50 ఫీట్స్ తీసుకున్నా హైటెన్షన్ రోడ్డుకు. అంటే హైటెన్షన్కు కొంత దూరం ఉండాలి. ఈ క్రమంగా మేము వచ్చేసినాము. ఇప్పుడు మన నారాయణ సార్ తెలిసి ఉండొచ్చు, ముందల ఆదల్లి వాళ్ళది ల్యాండ్ ఉంటుండే. జయలక్ష్మి కాలనీ అయిపోయిన ఎంబటే ఇక్కడికి రానికి దారి లేదు. మేము ఇక్కడికి రావాలంటే కూడా జయలక్ష్మి నగర్ నుంచి ఇట్లా తిరిగి వచ్చేటోళ్ళం. ఇప్పుడు పొలాలు కూడా ఉంటుండే కదా రోడ్ సైడ్ లో. అవును, వరి పొలాలు ఇట్లా తిరిగి వచ్చేటోళ్ళం. జయలక్ష్మి నగర్ అనేది ఈయన పేరు రవీంద్ర బాబు అతను చేశాడు. అవును, రవీంద్ర బాబు డెవలప్ చేసి ఉండు. దాని తర్వాత ఇది చేసేది నేనే. రవీంద్ర బాబు చేసిన వెంచర్ కంచి ఆగిపోయింది. దాని తర్వాత మూడు ఎకరాలు ఉన్నాయి అక్కడ. ఆ 3 ఎకరాలను 2 ఎకరాలు మళ్ళీ దీన్ని బాలజాన్లో కలుపుకున్నా. ఈ రవీంద్ర బాబు ఆదిలి రవీందర్ అని వాళ్ళ ఫ్యామిలీ 1 ఎకరా ఇప్పుడు అపార్ట్మెంట్లు కడుతున్నాడు. అది అక్కడ అతను ఇక్కడ రానిపోయేది. అతను డబ్బులు ఇచ్చి నేను రోడ్డు కొనుక్కున్నా. 10 లక్షల రూపాయలు ఇచ్చిన అతనికి. ఇప్పుడు టీవీ ముఖం కూడా చెప్తున్నా, 10 లక్షల రూపాయలు రవీందర్ ఫ్యామిలీకి ఇచ్చిన. ఆయన అదే అంటున్నా. నేను ఇప్పుడు నేను టీవీ ముఖంగా చెప్తున్నాను. ఆయన రమ్మంటే నేను మాట్లాడతా. ఆయన ఫ్రీగా ఇచ్చినాడా లేదు అని డబ్బులు తీసుకున్నాడా అనేది. దాంట్లో కూడా రవీందర్ కూడా అతను ఫ్రాడ్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీకి 8 లక్షలు ఇప్పించిండు, అతను 2 లక్షలు నొక్కేసిండు. వాళ్ళ ఫ్యామిలీలోనే. దాంతో అతను ఈ ఏరియా మన కౌన్సిలర్గా నిలబడ్డప్పుడు అటర్ ఫ్లాప్ లో మేము అతనికి ఓడగొట్టాల్సి వచ్చింది. ఎందుకు అని అంటే ఆ రోజు నాడు అతను ఫ్రీగా అతను ఇచ్చినుంటే రోడ్డు అతను చెప్పడం ఏం చెప్తున్నాడు, నేను ఫ్రీగా ఇచ్చిన అని చెప్తాడు. కానీ 10 లక్షల రూపాయలు కట్టాను. 10 లక్షల రూపాయలు నేను ఇచ్చిన నా సొంతంగా. ఇట్లా ఈ విధంగా ఈ కాలనీ అనేది డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఈ తర్వాత ఇది మేము వీడియో పబ్లిక్లో పోయిన తర్వాత చూసినా కూడా అతను నాకేం ప్రాబ్లం లేదు. ఉన్న వాస్తవం కాబట్టి. ఎందుకంటే అతను నేను ఇచ్చిందని చెప్పకుండా అతనే సొంతంగా నేను రోడ్డు ఫ్రీగా ఇచ్చిన చెప్పుకోవడం అనేది నాకు చాలా అది అయిపోతుంది అనమాట. సరే పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చారు అమ్ముకున్నానంటే అయిపోద్దిగా. అవును, అట్లా చెప్పకుండా సొంత డబ్బా కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది మీకు కొంచెం బాధ అనిపిస్తుంది. మన దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత అతను ఫ్రీగా ఇచ్చినంటే ఎట్లయితే ఇప్పుడు సార్ ఉన్నాడు, సార్ ఏమంటాడు ఫ్రీగా ఇచ్చిన అని చెప్పేసి అంటాడు. అతను తెలిసిన విషయం ఏంది, అతను పక్కోడు చెప్పాడు కదా ఫ్రీగా ఇచ్చిన అని. అవును, ఇప్పుడు నేను ఇచ్చిన నాకు తెలుసు ఎన్ని డబ్బులు ఇచ్చిన అనేది. ఈ విధంగా ఇక్కడ ఈ కాలనీ అనేది డెవలప్ జరిగింది. దాని తర్వాత మెయిన్ రోడ్డు అక్కడ రావడము, నాలా మీద బ్రిడ్జ్ రావడము, ఇవన్నీ ఇక సైమల్టేనియస్గా అభివృద్ధిలో పథకంగా ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనుకోండి. మీరేదో చుట్టుపక్కల ఏదో ఊళ్ళో టెంపుల్ కూడా ఏదో కట్టారని విన్నాను. అవును, అది రియల్ ఎస్టేట్లో భాగంగా ఇక్కడ నవ్య నగర్ ఉంది. అక్కడ ఊళ్ళో చిన్న లిటికేషన్ ల్యాండ్ ఉండే. ఆ లిటికేషన్ ల్యాండ్ క్లియర్ చేసి ఊరికి టెంపుల్ కట్టియడము జరిగింది. కనకదుర్గ టెంపుల్ కట్టియడం జరిగింది. నా చిన్న నవ్య వాడికి ఊరు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడితే అది చిన్న మేము టేకప్ చేసి దాన్ని టెంపుల్ కట్టించి ఊరి వాళ్ళకు క్లియర్ చేయడం జరిగింది. అక్కడ అది నర్రిగూడెం నర్రిగూడెం దగ్గర. ఇది ఇక్కడ ఇట్లాగా అన్ని
చేసుకుంటూ ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నాం అనమాట. మీ ముందరే మాట్లాడాల్సి వచ్చిన స్టేజ్ వచ్చింది అనమాట. కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఒక పని చేయడానికే మనుషులు కింద మీద పడుతున్నారు. అటువంటి మీరు 10 రకాల పనులు చేస్తూ కూడా మరి ఎప్పుడు చూసినా నవ్వుతూ కనిపిస్తుంటారు. ఎక్కడ కూడా మీరు టెన్షన్ తీసుకుంటారు. అసలు టెన్షన్ తీసుకున్న పని ఎట్లయితుంది? టెన్షన్ తీసుకున్న పని కాదు. కాకపోతే ఏంటంటే నేను పని అనేది అన్ని నేనే చేయకుండా 10 మందికి స్ప్లిట్ చేస్తుంటా. ఓకే, అన్ని పనులు నేను చేయాలంటే కాదు, నీకు పని నువ్వు చేయి, నీ పని నువ్వు చేయి అని చెప్పి స్ప్లిట్ చేస్తున్నప్పుడు ఏ వర్క్ ఏం టెన్షన్ కాదు. ఓన్లీ ప్రాపర్గా జరుగుతుందా లేదని చూసుకుంటారు. నమ్మకం అంతే. ఇప్పుడు మిమ్మల్ని నమ్మాను అనుకోండి, మీరు ఆ పని చేస్తున్నట్టు నమ్మతాం, నమ్మేసి ఆ పని కంప్లీట్ చేయించేసి అని చెప్పేసి మాట్లాడతాం అంతే. నమ్మకం మీద ఏదైనా పని నడుస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఇన్వెస్టర్స్ పెట్టి ఇన్వెస్టర్ కూడా ఎట్లా పెడతారు? నమ్మకం మీదనే పెడతారు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కూడా నమ్మకం మీద ఇన్వెస్ట్మెంట్లు పెడతారు. ఇన్వెస్ట్మెంట్లు రావడానికి కూడా ఏంటంటే క్యాపబుల్ మనిషి కరెక్టేనా కాదనే నమ్మకం మీద నువ్వు నాకు ఇన్వెస్ట్మెంట్ ఇస్తావు, లేకపోతే నాకు నంటలు నమ్ముతావు, నమ్మవు కదా. నేను కూడా పని దగ్గర మా దగ్గర చిన్న పిల్లలు ఎవరైతున్నారో పిల్లలు కూడా అట్లా నమ్మేస్తాం అనమాట. నీకు నమ్మి నీకు ఆ పని ఇప్పిస్తున్న పని కంప్లీట్ చేయి అంతే. అంటే వాళ్ళు కూడా నమ్మకంగా పనులు చేస్తారు. మేము చాలా ఇది ఒకటేనే కాదనుకోండి, చాలా రకాల బిజినెస్లు, బట్టల బిజినెస్లు ఉన్నాయనుకోండి. ఇక అన్నిట్లలో రకరకాల బిజినెస్లతోటి మనం గెటాన్ అవుతున్నాం. గిఫ్ట్ షాప్స్ ఎప్పటి నుంచో మనకు సేల్స్ ఉంది కాబట్టి నమ్మకం మీద వస్తువులు తేవడము, అమ్మడము, ఆ ఎక్స్పీరియన్సే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఫీల్డ్లో కూడా ఇది ఎక్స్పీరియన్సే మాకు పనిచేసింది అనమాట. పర్చేసింగ్లలో పరిచయాలు మనకు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి కాబట్టి పర్చేసింగ్లో కూడా మనకు హోల్సేల్ తేవడము, ఓ 10 రూపాయలు మనకు లాభం వచ్చేటట్టుగా పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట. అది చాలా చాలా విషయాలు చెప్పారు వెంకటేష్ గారు. అయితే ప్రస్తుతం యువత చిన్న పని చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రతిదానికి టెన్షన్ అంటున్నారు. అటువంటి యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? అంటే ఏ పని దగ్గర అంటున్నారు మీరు? ఏ పనుల దగ్గర టెన్షన్ పడుతున్నారు? ప్రతి చిన్న పని మీరు ఏ పని చెప్పండి టెన్షన్ పడతారు వాళ్ళు. అవును, ఎందుకు? అవగాహన లోపం. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు ఎవరైనా సరే యువత అనే వారికి ఏంటంటే ఫస్ట్ మనీ మేనేజ్మెంట్ ఒకటి తెలుసుకోవాలి. మనీ మేనేజ్మెంట్ తెలియని వాళ్ళు టెన్షన్ పడతారు. మనీ మనకు ఒక 10 రూపాయలు మనకు వచ్చినప్పుడు ఆ 10 రూపాయలను మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, దానికి ఏ విధంగా మనము ఖర్చు పెట్టాలి. 10 రూపాయలు అంటే వచ్చిన 10 రూపాయలను ఖర్చు పెట్టేసేసినాం అనుకోండి, రేపటికి టెన్షన్ వస్తుంది. మనకు ఆ డబ్బులు అనేది ఉన్న డబ్బులను ఏ విధంగా దేనికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రణాళికబద్ధంగా ఆ యొక్క మనీని చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మన టైం లోపల జాబులు చేసాం. నువ్వు స్టార్టింగ్లో జాబ్ చేసావు, నీకు ఎంత జీతం వచ్చింది? స్టార్టింగ్లో నాకు అప్పుడు 500 రూపాయలు ఉండే కదా. ఈరోజు 1,00,000 దాటిపోయింది. అంటే ఏమైపోయింది? నీకు 500 రూపాయలు జీతం వచ్చినప్పుడే నువ్వు సుఖంగా బతికినావు. ఈరోజు 1,00,000 రూపాయలు వచ్చినా కూడా వాడు బతకలేకపోతున్నాడు. వాడికి రోజు అప్పే. ఎందుకైతుంది? ప్రణాళిక లోపం ఒకటి, ఆశ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 1,00,000 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది, వాడికి ఏం చేయాలో అర్థమైతలేదు. ఫిజికల్ యాక్టివిటీస్ పోయినాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి యువతకు ఏమైపోతుంది అంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ లేక లేనిపోని రోగాలు వస్తున్నాయి. దానికి మెడికల్ ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, అక్కడ ఖర్చు పెడుతున్నాడు, దవాఖాన చుట్టూ తిరుగుతున్నాడు. దాంతోపాటుగా జనాభా పెరిగింది కాబట్టి ఫుడ్ కూడా కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకోవట్లేదు, జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. దానివల్ల ఒబెసిటీ రావడము, ఇక రకరకాల ప్రాబ్లమ్స్. ఇప్పుడు అక్కడ కూడా మందుల తిండ్లు, మనకు కెమికల్ సంబంధించినటువంటివే ఎక్కువ మార్కెట్లో దొరుకుతున్నాయి. సహజసిద్ధంగా దొరికేటువంటివి తినట్లేదు. ఎక్కడ మీకు 1% కూడా ఉంటాయి లేదు? ఉంటాయి సార్, లేవనొద్దు. 1% ఉండేది, మిగతాదంతా కెమికలే కదా. అంటే అదే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆ కెమికల్ తోటే కదా మనకి ఇప్పుడు రోగాలన్నీ వచ్చేది. అవును, కెమికల్ లేనటువంటి మనం ఫస్ట్ జీవితం ఏ విధంగా జీవించినాము, ఏ రోజు ఎట్లా ఏ రకం మన పూర్వీకులు మన తాతలు తండ్రులు వాళ్ళకి రోగాలు వచ్చినాయా? లేవు. ఇప్పుడు అంతేందుకు మనం ఉన్నాము, మనం 56 ఇయర్స్ ఉన్నాం, ఆరోగ్యంగానే ఉన్నాం. అవును,
కదా. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుంది? లేదు, వాళ్ళకి 40 వచ్చేటప్పటికి 20-25 years లోపలే కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, నడుములు గుంజుతున్నాయి, 40 రకాల రోగాలు వస్తాయి. 40 రకాల రోగాలు వస్తున్నాయి. బట్టతలు రావడం, అవును, కళ్ళు పోవడం, పళ్ళు పోవడం అడిపోయినాయి. అంటే ఏంది? జీవన విధానం లోపము. ప్రకృతికి దూరంగా ఉంటున్నారు. ఓకే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రకృతికి దూరంగా ఉంటున్నారు. ప్రకృతికి దగ్గరలో ఎవరైతే ఉంటుండ్రో ఏది కూడా మనిషికి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేటివి రావు. ప్రకృతి దగ్గరలో ఉండాలి. అది ఓకే. స్టేడియం కూడా కట్టారు అన్నారు, దాని వివరాలు చెప్తారు. ఏది మీరు మేమా ఇప్పుడు స్టేడియం అని అంటే చిన్నగా యాక్టివిటీస్ ఇదే. ఇప్పుడు ఆయన ఫిట్నెస్ గురించి అన్నాను కదా, ఆ ఫిట్నెస్ గురించి మన లోకల్లో ఏది లేదు, ప్లే స్కూల్స్ లేవు కాబట్టి అక్కడ చిన్న బాక్స్ క్రికెట్ స్టేడియం పెట్టాము. ఎక్కడ? ఇప్పుడు ఇక్కడే బాలాజీ నగర్లో. ఓకే, యాక్టివిటీస్ అది అంత బిజినెస్. అంటే ఒకట్లేండి, మీరు బిజినెస్ తో పాటు కొంచెం సొసైటీకి యూస్ఫుల్ చేస్తున్నారు. అది కూడా బిజినెస్. బిజినెస్ ఏం లేదు, ఫ్రీ బిజినెస్ ఒక భాగం. ఇక్కడ కూడా ఫ్రీ ఏం లేదు మళ్ళీ. ఓకే, అంత పేమెంట్లే. ఓకే, అంత బిజినెస్లే. ఎవరు ఫ్రీ ఆప్షన్స్ ఇప్పుడు, ఎందుకంటే ఆ కంపెనీ కూడా మాకు ఫ్రీగా ఏం కావాలా. అవును, ఇవాళ ప్రతి బిజినెస్ అండి. వెరీ గుడ్. పొద్దున లేచినామంటే బిజినెస్, అదే యాక్టివిటీలో ఉండాలి. ఓకే, కానీ బిజినెస్ చేస్తున్నా కూడా ఒక సంతృప్తితో బిజినెస్ చేయాలి. అది మేము మొత్తానికి మా జీవితం బయట పెట్టించారనమాట ఈరోజు. మా లైఫ్ స్టైల్ అంటే మీలాంటి వాళ్ళు ప్రస్తుత సమాజానికి స్ఫూర్తిగా ఉండాలండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ముఖ్య ఉద్దేశమే అది. ఎందుకంటే యువత పెడదవ పడుతుంది తప్పితే సరైన మార్గంలో వెళ్ళట్లేదు. మీరన్నట్టు 10 రూపాయలు ఉంటే దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలని చూస్తున్నారు తప్పితే రేపేంటి అనేది ఆలోచించకుండా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఉద్దేశం ఇదనమాట. ఎందుకంటే మీరు చెప్పినట్టు కింది స్థాయి నుంచి వచ్చారు. ఆ వచ్చిన డబ్బును మీరు సక్రమంగా ఉపయోగించి దాన్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేది మీరు చూపించారు. అవును, అది నేను యువతకు అదే చెప్తా. డబ్బులు ఉన్నాయి కదని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి, ఉన్న దాంట్లో సంతృప్తి పడండి. కాకపోతే ఏంది అని అంటే ఆశ అనేది మనిషికి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు. అవును, నేను సంపాదించాలి, నా మనమడి సంపాదించాలి, నా కొడుకుకు నా మనమడికి ముని మనవల్లో కూడా సంపాదించి పెట్టాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ ఆలోచనను కొంతవరకు మానుకోవాలి. ఎట్లా అని అంటే ఇప్పుడు మా నాన్న ఎంత కష్టపడి సంపాదించి నాకు ఎంతనో ఇచ్చాడు, నేను సంపాదించుకున్నా. నేనున్నంతలో టెన్షన్ లేకుండా బతకాలి. ఓకే, నేను కానీ ఎవరైనా సరే అవును, టెన్షన్ లేకుండా బతకాలి. టెన్షన్ అనేది ఫ్రీ ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. టెన్షన్తో బతికితే ఆరోగ్యంగా ఉన్నాడు. రోగాలు ఎంట పడతాయి, అనవసరంగా రోగాలు వస్తాయి. అంటే నా అనుభవంతో నేను చెప్తున్న విషయం. ఓకే, ఏదైనా రానియండి సార్, కత్తి దగ్గరికి వచ్చేసి కత్తి పెట్టినా సరే చంపుకో అనాలే. అంటే అంత టెన్షన్ ఫ్రీ ఉన్నప్పుడే మనకు లైఫ్ అనేది ఇది. రేపటి గురించి మనం తెలియదు ఏమైద్దో. అవును, ఈ రోజు మనం పడుకునే వరకు మన పని. ఓకే, రేపు తెల్లారు లేవమా అనే దానికి మనం తెలియదు. కాబట్టి ఆ రకంగా మనము మన మైండ్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మైండ్ సెట్ చేసుకున్నప్పుడే మనిషికి ఆరోగ్యంగా ఉంటాడు అనేది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. అది ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి మీరు చెప్పలేదు. ఫ్యామిలీ అంటే మీ వైఫ్, పిల్లలు, మీ ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఓకే, పెద్ద అమ్మాయి యుఎస్లో ఉండు, అల్లుడు. తర్వాత చిన్న అమ్మాయి ఇక్కడనే ఉంది. మా అబ్బాయి కూడా నా దగ్గరనే ఉంటాడు. మా అబ్బాయి వచ్చేసి ఇప్పుడు మన పటాన్ చెరువు అశోక్ నగర్కు సంబంధించిన బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో, బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో మేమే దానికి మెయిన్ సపోర్టర్ అనమాట. కాంట్రాక్టర్ అంటే బేసెస్ 50-50 బేసెస్ ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా వాళ్ళు సిగ్నల్స్ ఇస్తారు, మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మార్కెట్లో మేము ఉంటాము, బ్యాక్గ్రౌండ్ బిఎస్ఎన్ఎల్ ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు ఏవో కార్పొరేట్ కనెక్షన్స్, ఇంటర్నెట్, కేబుల్, ఇవన్నీ వాడి బిజినెస్ వాడు చూసుకుంటాడు. అది మనం సంబంధం లేదు. అతని బిజినెస్ అతనికే చూసుకుంటాడు, నా బిజినెస్ నేను చేసుకుంటాను. అది దాని పరిస్థితి. మీకు ఇంకో విషయం చిన్నది చెప్తా. చెప్పండి. మేము ఒక
మా మదర్ ఫాదరు చనిపోయారు. 2006లో ఫాదర్ చనిపోయాడు, 2008లో మా మదర్ చనిపోయింది. మా మదర్కు మా ఫాదర్ కలిపి నేను ఒక టెంపుల్ కట్టించిన, మా సొంత టెంపుల్. వెరీ గుడ్. ఎక్కడ? మా ఫాదర్కు మా మదర్కు బెల్దండ గ్రామం, మీ విలేజ్లో. మా మదర్ ఉన్నప్పుడు ఆమె బ్రహ్మంగా టెంపుల్ కట్టించింది. ఆమె అక్కడ ఒక చిన్న ఆయుర్వేద వైద్యం చేసేదన్నమాట. ఎట్లా అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయ్యేటట్టుగా, దాని తర్వాత ఆడపిల్లలు ఉంటే మగ పిల్లలు అయ్యేటట్టుగా ఆయుర్వేదం వైద్యం చేసేది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకు చిరస్థాయిగా వాళ్ళ పేరు ఉంచాలని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద టెంపుల్ కట్టించిన. నేను వాళ్ళకి విగ్రహాలు చేపించేసి అక్కడ టెంపుల్ కట్టించిన. అక్కడ మా సిస్టర్ చిన్న ఆమె ఉంటుంది, నా తర్వాత ఆమె. మా అమ్మ వెనక ఏదైతే నేర్పించిపోయిందో ఆయుర్వేద ఆమె చేసుకుంటుంది. ఇప్పుడు మా సిస్టర్ చేసుకుంటుంది. ఇప్పుడు అక్కడ ఎవ్రీ ఇయర్ ఒకసారి అన్నదాన కార్యక్రమాలు అన్నీ మేము కంటిన్యూషన్గా చేస్తుంటాం. ఇది ఒక కార్యక్రమం, పెద్ద కార్యక్రమం పెట్టుకుని చేసి ఈ విధంగా మా జర్నీ అనేది ఈ విధంగా జరిగింది సార్. చాలా విషయాలు చెప్పారు వెంకటేశం గారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మీరు ఇలాగే కలకాలం మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వికసించాలని ఆశిస్తూ మీరు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా ప్రేక్షకులు తెలియజేశారు. మా నాదా క్రియేషన్స్ తరఫున మీకు చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సంతోషంగా స్వీకరించాలి. ఓకే. మీరు ఎప్పుడు మాకు ఇంటర్వ్యూలు చేస్తూనే ఉండాలి, మేము మీకు సమాధానం చెప్తూనే ఉండాలి. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. మా గెస్ట్ కూడా ఒకసారి వస్తే ఇక్కడ రండి. మా మిత్రులు నారాయణ గారు ఉన్నారు, మాకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసింది కూడా ఆయనే, కాబట్టి ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. మీ జీవిత చరిత్ర చెప్పినందుకు. అయ్యో మీరు మాకు శ్రేయోభిలాషులు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా మాకు ఇట్లా ఇంటర్వ్యూలు చేయండి. మా ఛానల్కు కొంచెం వ్యూవర్షిప్ వస్తుంది. డెఫినెట్గా.